జిల్లా వ్యాప్తంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు ఒక్కపోత పెరగడంతో చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రతి 2 గంటలకు ఒకసారి నీరు తాగుతూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇక వరంగల్లో నెలకొన్న ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి ప్రతాపం అయితే చూపిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే సామాన్య ప్రజలైతే ఉదయం 8 గంటల నుంచి బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అయితే ఆ ఎండలో బయటికి రావద్దంటే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కూడా నిలబడింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచే భానుడి బగబగలతో ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ రద్దీగా ఉండే ప్రదేశం ఇది. ఇటు హైదరాబాద్ రూట్కి వెళ్లే రహదారి, అదేవిధంగా హన్మకొండ బస్టాండ్కి వెళ్లే రహదారి, ఇది పూర్తిగా ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రదేశం. కానీ ఎండ తీవ్రత వల్ల ప్రజలు బయటికి రాని పరిస్థితులలో 2 వీలర్స్ అదేవిధంగా పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. నిర్మానుషంగా కనబడుతున్న పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు ఖచ్చితంగా స్కార్ప్లు అదేవిధంగా క్యాప్లు పెట్టుకుని అయితే బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైనా డీహైడ్రేషన్ బారిన పడకుండా వారైతే శీతల పానీయాలు తీసుకుంటూ వారైతే వేసవి తాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే బయటికి రావద్దంటే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలైతే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి చోట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. 2 వీలర్స్ ఎక్కువగా 2 వీలర్స్ పైన వెళ్తున్న ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా అధికారులు సూచించిన పరిస్థితులు అయితే ఎక్కువగా ప్రజలు ఖచ్చితంగా కాటన్ దుస్తులు ధరించి అదేవిధంగా లో దుస్తులు ధరించి అయితే బయటికి రావాలంటూ సూచిస్తున్నారు. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే బయటికి రాకూడదని చెప్తున్నారు. దీనివల్ల ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్కి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాటర్ని అయితే తీసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు ఖచ్చితంగా ఓఆర్ఎస్ లాంటి శీతల పానీయాలు, ద్రవ పానీయాలు తీసుకోవాల్సింది. ఖచ్చితంగా డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటూ అధికారులు చూపిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఎండలో తిరిగే అవకాశం ఉన్నందువల్ల చిన్నపిల్లల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా అని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా టైఫాయిడ్, గవద పిల్లలు, పోగు లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ ఎండ తీవ్రత వల్ల ఖచ్చితంగా ప్రజలు పిల్లలను అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మధ్య వయస్సులు అదేవిధంగా వృద్ధులు అయితే ఈ ఎండకైతే బయటికి రావద్దంటూ అధికారులు సూచిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎక్కువగా డీహైడ్రేషన్ అయిపోయే నేపథ్యంలో శీతల పానీయాలు ఎక్కువగా తీసుకున్న నేపథ్యంలో ఎక్కువగా బయట శీతల పానీయాలు తాగకుండా ఇంట్లోనే చేసినవి అయితే తాగాలంటే అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సన్ స్ట్రోక్కి బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ఒక గంట సేపు బయట ఎండలో ఉంటే ఖచ్చితంగా సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన జ్వరము, అలసట, అదేవిధంగా కళ్ళు తిరిగి పడిపోతే ఇవైతే సన్ స్ట్రోక్ లక్షణాలుగా అయితే అధికారులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా డాక్టర్లు ఎవరైనా సన్ స్ట్రోక్ తగిలినప్పుడు ఖచ్చితంగా వారికైతే తడి దుస్తులను పెట్టి రుద్దాలి. అదేవిధంగా చల్లటి వాటర్ తాగించాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించి వారి అయితే ప్రాణాలను కాపాడాలంటూ డాక్టర్లు కూడా సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొందరు చిరు వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా ఉంది ఆ ఎండల తీవ్రత, ఏ విధంగా ఉంది, వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చిరు వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లుందమ్మా ఎండలు, ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగున్నాయి. వస్తాలా పబ్లిక్ వస్తుందా? కొంటున్నారా ఏమన్నా? కొంటాలా ఏమన్నా? పబ్లిక్ అత్తలేరు ఎండకు. అంటే ఎట్లా ఉంది ఎండ? ఏ టైం నుంచి ఉన్నది? ఉదయం నుంచి ఇట్లానే ఉందా? ఉదయం నుంచి వస్తున్నారా 9 గంటల నుంచి ఏమన్నా? 9 గంటల నుంచే ఎండ బాగా అవుతుంది. జనం ఎండ పూట బయటికి వెళ్తలేరు. పొద్దుగాల 9 గంటల లోపే
మరి ఎట్లా మీ జీవితం ఎట్లా సాగాలి? జీవనం అనేది ఏంటి అంటే కస్టమర్స్ వస్తలేరు కదా ఎండ తీవ్రత వల్ల. ఆ మార్కెట్ వాళ్ళు అటు కూర్చుంటే వాళ్ళు వద్దంటారు, అటు నుంచి వెళ్ళగొడితే ఇటుకత్తే గిరాకత్తలేదు. మార్కెట్ సైడ్ ఉంటే వచ్చిపోయే జనం కొనేది. ఇటు ఉన్న కాడి నుంచి ఇప్పుడు వారం రోజులే ₹1 బేరం కూడా అవుతలేదు చక్కగా. అంటే సాయంత్రం సమయంలో ఏమైనా వస్తున్నారా? సాయంత్రం అనంటే మాకు బస్సులు ఆటోలు అటు ఊళ్ళోకి ఏం పోవు కాబట్టి మేము 4 గంటల వరకు వెళ్ళిపోతాం. మళ్ళా గిరాకీ ఏమీ అవుతలేదు. ఎండ వల్ల మండి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా? మంచిలు తాగడం అలాంటివి, ఎందుకంటే చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి, మీరు ఎండల్లో ఉంటారు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ ఎండలేనంటే ఇక ఇటు పోతే ఇక దవాఖానలో తెచ్చుకుంటాం, అటు పోతే మన ఎల్ఐసి ఆఫీసులో, ఇటు పోతే పెట్రోల్ బంకుల వాటర్ కోసానికి ఇబ్బంది పడతాను. కొందరు ఇక్కడ ఉన్నటువంటి కొందరు ప్రయాణికులు అదేవిధంగా కొన్ని ఫ్రూట్స్ కొనేవారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఎట్లా ఉంది అండి సార్, ఎట్లా ఉంది ఎండ తీవ్రత, ఏ విధంగా ఉంది? ఎవరు ఎండ తీవ్రత ఎట్లా? మనం ఆయమంటుంది ఇంకా 4 రోజులు అయితే యువతలకి వెళ్తే అవుటే. ఇప్పుడు ఇంత మునుపు పొద్దుగాల 37, 38 ఉండే, ఇది 40 కావచ్చు, రేపు 45 కావచ్చు. దానికి ఏం డోకలేదు. లెనినో ప్రభావం వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. అనౌన్స్మెంట్ కూడా చేస్తాను కదా రేడియోలలో, యూట్యూబ్లలో. 11 తర్వాత బయటికి రావద్దు, 3 గంటల నుంచి 3 గంటల తర్వాత మళ్ళీ బయటికి రావాలి, ఎప్పటికీ తువాలు చుట్టుకొని బాగా సొలాటి నీళ్ళు తాగద్దు, ఇవన్నీ బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక పని ఒత్తులు ఉన్నోడు బయటకు వస్తాడు, సత్తాడు. ఖచ్చితంగా 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట తిరగద్దు అంటున్నారు. 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి పోదు. ఇంట్లోనే మంచిగా ఏసీ గీసి ఉంటే, లేకుంటే ఓ తడి కూడా కట్టుకొని పండాలి, కానీ బయటికి రావద్దు. ఇంటి ముందట బండలున్నా ఆ వడ పుల్లొస్తుంది లోపలికి. అది ఎప్పటిదాకా 5 గంటల దాకా. హెవీ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప అది తగ్గదు. ఇది చెప్తున్నారు. అదేవిధంగా కొందరు ఎట్లుంది ఎండలు? ఎండలా ఘోరంగా ఉన్నాయి. ఎట్లా ఇబ్బంది పడతారు? ఏంది అసలు మీది పరిస్థితి ఏంది? పరిస్థితి అనేది రోడ్డు మీద పెట్టుకొని పోతాను. అయ్యా గిరాకీ వస్తుందా మరి ఎండల వల్ల? అత్తలేదు. ఏం చెప్తారు? అత్తలేదు సార్. ఇలా ఎట్లా ఏం సహాయం కావాలంటారు మరి? ఏ సాయం అంటే అయ్యా కొన్ని డబ్బులు ఇస్తే బతాం. అదేవిధంగా ఈ చిరు వ్యాపారులతో పాటుగా కొందరు ఆటో ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలుకే మహిళ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వల్ల కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎండల తీవ్రత వల్ల సామాన్య ఆటోలకు అయితే గిరాకీ లేక ఆటో వాళ్ళు కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే చిరు వ్యాపారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎండలో వారు ఖచ్చితంగా జీవనం కొనసాగించాలంటే ఖచ్చితంగా వారైతే ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి, గిరాకీ రాక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎండ తీవ్రతను తగ్గించేందుకు శీతల పానీయాలు తీసుకొని వారి ఎండ తీవ్రతను అయితే కొంచెం తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడ కనబడితే అక్కడ 10 నిమిషాల వ్యవధిలోనే బయటికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా శీతల పానీయాలు తీసుకొని వారైతే దహాన్ని తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదు, ఎట్లుంది కాశీ? ఎండ ఎట్లా ఉంది? ఎండ అయితే బాగుంది సార్. అయితే ఎండ బాగున్నది. ఏ టైం నుంచి ఉన్నది? అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? 12 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. ఎండ అయితే 12 నుంచి ఇంకా ఒకటైతే 2 గంటలకైతే ఇంకా విపరీతంగా ఉంది సార్. ఇట్లా ఉంటే ఇంకా బయటికి వచ్చే అవకాశం కూడా లేని నేపథ్యం కనిపిస్తుంది. అంటే బయటికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి కూడా కనపడడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అంటే ఎప్పుడైనా ఈ ఎండాకాలం ఇప్పుడు త్వరగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగున్నది పోయినసారి కంటే కొంచెం ఈసారి బాగా ఎండ బాగున్నది సార్. ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అది మనం చూస్తాం. ఒకసారి వారి ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు శీతల పానీయాలు తీసుకుంటే అయితే వారి దాహాన్ని అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బస్సులో కూడా ఎక్కువ ప్రయాణికులు కనబడడం లేదు. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల కూడా ఆ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ బయటికి వెళ్లకుండా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద 2 వీలర్స్ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి మాట్లాడుతుంది ఏంటి ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది? ఎండ తీవ్రత బాగా ఉన్నది. ఒక పరదా లాంటిది ఏర్పాటు చేయండి. అంటే ఉదయం ఏ సమయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది, ఎట్లా అనిపిస్తుంది? 10 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటుంది. అంటే ఒక నిమిషం పాటు అంటే ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎండ ఎక్కువ కొట్టేటే ఉంటుంది. అంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్ కల ఇలాంటి సదుపాయాలు ఉంటే బాగుంటుంది. పైన పరదా లాంటిది ఏర్పాటు చేయండి. రైట్, ఇది సిగ్నల్ పాయింట్ వద్ద వారు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఎండలు ఈ ఇయర్ చాలా బాగా విపరీతంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా
వేడిగా ఉన్నాయి. అంటే సిగ్నల్ పాయింట్ కాడ ఎదురు చూస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే గ్రీన్ మ్యాట్ పెట్టి ఎక్కడైనా మన వాటర్ ఎక్కడైనా సోర్సెస్ ఇట్లా పెడితే బాగుండదు. అంటే సిగ్నల్ పాయింట్లలో వాటర్ గ్రీన్ మ్యాట్స్ అనేవి ఉపయోగపడతాయి. కుండల చల్లటి మంచిగా పెడితే కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సైడ్ కొంచెం పక్కన అట్లా గ్రీన్ మ్యాట్ వేస్తే కొంచెం ఈ వేడి కూడా కొంచెం ఎంతో కొంత తగ్గుతుంది కదా. రైట్, ఇది ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కాడ అయితే చాలా కొందరు ఇబ్బందులకు అయితే ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా హెల్మెట్లు ధరించి అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎవరైనా ఖచ్చితంగా హెల్మెట్లను అదేవిధంగా స్కార్ఫ్లు కట్టుకొని వస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఎదురు చూస్తున్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కొంచెం వాటర్ సదుపాయాలు అదేవిధంగా గ్రీన్ మ్యాట్లు పెట్టడం వల్ల కొంచెం ఎండ నుంచి అయితే ఉపశమనం కలుగుతుందంటూ ఆ ప్రయాణికులు అయితే చెప్తున్న ఆ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అధికారులు కూడా కొంచెం చొరవ తీసుకొని ముఖ్యమైన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద అయితే గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడం వల్ల అయితే ప్రజలకు ఉపయోగపడుతుందంటూ వారైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ NN న్యూస్ వరంగల్.